అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేసవి సెలవులు అనగానే వేసవి శిక్షణ శిబిరాలు అనేవి తెలంగాణ కాదు భారతదేశం ప్రపంచంలో కూడా ఈరోజు వెలిసినాయి. కానీ ముఖ్యంగా ఈ వేసవి శిబిరాలలో మనము మన పిల్లల యొక్క సంపూర్ణ బాధ్యతను తల్లిదండ్రులతో పాటు ఈ వేసవి శిక్షణ శిబిరాలు ఎవరైతే నిర్వహిస్తా ఉన్నారో వారి యొక్క బాధ్యత. ముఖ్యంగా మన జిల్లాలో కరీంనగర్ జిల్లాలో మన కలెక్టర్ గారు శ్రీమతి పమిల సత్పతి గారు చాలా ముందు వరుసలో ఉండి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులందరికీ కూడా ప్రైవేట్ విద్యాసంస్థల ద్వారా ప్రభుత్వ సంస్థల ద్వారా ప్రభుత్వ సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో అలాగే ప్రైవేట్ పర్సన్ సంబంధించిన కరస్పాండెంట్ ద్వారా ఉచితంగా శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. అలాగే ఇలా రాష్ట్రం అంతా కూడా చిన్నజీఆర్ స్వామి గారు వారి పాదపద్మలు కూడా నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజ్ఞా వికాస్ ద్వారా అనేక విద్యా సంస్థల్లో వారు కూడా ఇలా అంటే సమాజం ఎటుపోతున్నది, ఒక విలువలతో కూడినటువంటి విద్యను అందించాలి, కుటుంబం యొక్క పాలనను అమ్మమ్మలు నాన్నమ్మలు పెద్ద మనుషుల యొక్క రామాయణం కావచ్చు, ఖురాన్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, బైబిల్ కావచ్చు, అనేక గ్రంథాల యొక్క ఆ గ్రంథాల యొక్క అర్థం అందులో ఏమి రాస్తున్నది, పూర్వీకుల యొక్క ఆలోచన విధానాన్ని, అలాగే కథలు, రామాయణాలు, మహాభారతాలు, అనేక సంబంధించిన పెద్దల యొక్క చరిత్రను, జీవిత చరిత్రను, జీవిత గాథలు అవన్నింటినీ కూడా ఈరోజు పాఠశాలలు నడుస్తున్న సమయంలో కేవలం పుస్తకాలు, ఎగ్జామ్స్, మార్కులు వాటికి సంబంధించినవి మాత్రమే నడుస్తూ ఉంటాయి అకాడమిక్ ఇయర్. కానీ ఇది అకాడమిక్ ఇయర్ కాదు. ఈ వేసవి సెలవులో అకాడమిక్ ఇయర్ లో ఏదైతే మనం కోల్పోయినామో, అకాడమిక్ ఇయర్ లో ఏదైతే నేర్పలేకపోయినామో అలాంటివన్నీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈరోజు శిక్షణ శిబిరాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు గమనించి అక్కడ స్విమ్మింగ్ ఉండొచ్చు, అక్కడ ఆటలు ఉండొచ్చు, పాటలు ఉండొచ్చు, విలువలతో కూడినటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం తయారు చేస్తున్నటువంటి ఇలా వేసవి శిక్షణ శిబిరాల్లో నడుస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి ఈ శిబిరాలన్నిటికీ కూడా ఇలా పద్యాలు కావచ్చు, శ్లోకాలు కావచ్చు, అర్థాలు కావచ్చు, కుటుంబం యొక్క విలువలు కావచ్చు, సమాజం యొక్క విలువలు కావచ్చు, దేశభక్తి కావచ్చు, దైవభక్తి కావచ్చు, తల్లిని గౌరవించడం కావచ్చు, తండ్రిని గౌరవించడం కావచ్చు, పెద్దల్ని గౌరవించడం కావచ్చు, సమాజం యొక్క సంపదను కాపాడడం కోసం కావచ్చు, ఇలా కొట్లాటలు, ఇలా అనేక రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఇలా కశ్మీర్ గాని, ఇలా కలకత్తా గాని, ఇలా బర్మా గాని, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, అనేక దేశాల్లో, మన దేశంలో, మన రాష్ట్రాల్లో కూడా చూస్తా ఉన్నాం కొట్లాటలు. ఒకరి ప్లేస్ను, ఒకరి స్థలాన్ని ఒకరు తీసుకోవడం, దొంగతనాలు చేయడం, చంపడం, కొట్టడం, సమాజంలో అనేక అల్లరి మూకలు తయారై ఆ అల్లరి మూకల ద్వారా సమాజాన్ని భ్రష్టు వచ్చే విధంగా అనేక మంది తయారై ఉన్నారు. కాబట్టి ఈ సమాజంలో అలాంటి వాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ రోజు వేసవి ఈ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశాం. మరి ఇలాంటి శిబిరాలన్నిటి కూడా అంతటా కూడా మీరు విశ్వవ్యాప్తంగా ఈ చిన్నజీఆర్ స్వామి గారు దీన్ని ఏర్పాటు చేశారు. కులాల మతాలకు అతీతంగా కేవలం ఏదో శ్లోకాలు, కేవలం ఏదో ఇంకా కులాలు మతాలని కాకుండా ఇవన్నింటినీ పక్కన పెట్టేసి సమాజానికి పనికొచ్చే విధం ఏంటి, సమాజంలో పనికొచ్చే దైవభక్తి కావచ్చు, దేశభక్తి కావచ్చు, పెద్దల పట్ల గౌరవభావం కావచ్చు, ఒక సంపాలన కావచ్చు, కలిసిమెలిసి ఉండే ఒక నైజాన్ని కావచ్చు, అవన్నిటిని పెంపొందించే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టినాం. కాబట్టి ఈ రోజు నుంచి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా అనేక జిల్లాల్లో, అనేక మండలాల్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. మీరందరూ కూడా జాయిన్ చేసి తల్లిదండ్రులంతా కూడా పిల్లల మార్పు సమాజం యొక్క మార్పే అని అనుకొని మీరందరూ కూడా దీనిలో ఈ శిబిరాలలో పాల్గొని ప్రత్యేకమైన కోర్సును నేర్చుకొని అలవర్చుకొని ముందు వరుసలో ఉండే విధంగా తెలంగాణ విద్యార్థులంతా కూడా భారతదేశానికి ఒక ప్రామాణికంగా, భారతదేశానికి ఒక ప్రత్యేకత విలువనిచ్చే విధంగా తయారయ్యడానికి మేము ముందుకు వస్తున్నాం. మీరందరూ కూడా జాయిన్ కావాలని కోరుతూ, నా పేరు యాదగిరి శేఖరరావు, ప్రజ్ఞా వికాస్ రాష్ట్ర అధ్యక్షులు అండర్ లీడర్షిప్ ఆఫ్ చిన్నజీఆర్ స్వామి గారు. థ్యాంక్ యూ.